దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అక్కడి నుంచి ఎలా ఇంకా ఈ ప్యారడీ సాంగ్స్ కానీ డివోషనల్ సాంగ్స్ అంటే కానీ సింగింగ్, డబ్బింగ్, రైటర్ ఎట్లామా మీకు ఈ ఆలోచనలు కానీ ఎట్లా వచ్చింది? ఆయన ఆశీస్సులే నేను అంటా. నిజంగా ఆయన ఆశీస్సులేనండి. ఆయన ఆశీస్సులు, అమ్మవారి ఒక ఆశీస్సులు. రంగం కాదు కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అన్నిట్లో పాల్గొనాలని ఇష్టం నాకు. ఓకే. అంటే ఆల్ ఇండియా రేడియోలో చిన్నప్పుడు బాలానంద బాలవినోదంలో పాడేవాళ్ళము. అప్పుడు రామారావు గారు స్వయంగా ఏం చెప్పారంటే, ఇలా ఎంతసేపు పాడినా సరే గాలి పాటల్లాగా అయిపోతాయి అవి, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఒక పునాది ఉంటుందని చెప్పి పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన మహానుభావులు, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయనకు అప్పచెప్పారు. సాంస్కృతిక శాఖ కమిషనర్గా ఉండేవారు ఆయన చేశారు. టీటీడీకి కూడా ఈరోజు ఇంత చాలా ప్రక్షాళన చేశారు ఆయన చేశారు. మహానుభావుడు ఆయన. ఆయనకి చెప్తే ఆయన దగ్గరుండి మమ్మల్ని రామకోటి మ్యూజిక్ కాలేజీకి తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఫీజు కట్టి, మాకు గవర్నమెంట్ తరఫు నుంచి కట్టి అక్కడ జాయిన్ చేశారు మమ్మల్ని. వాళ్ళకు ఒక మాట చెప్పారు, అప్పుడప్పుడు ఈ పిల్లలు కార్యక్రమాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే వచ్చేస్తారు, వీళ్ళు మా ఆస్థాన కళాకారులు అని చెప్పి మమ్మల్ని అక్కడ జాయిన్ చేశారు. అప్పుడు శాస్త్రీయ సంగీతం నేను డిప్లొమా చేశాను, అలా నేర్చుకున్నాను. ఆ తర్వాత బుర్రకథలు చెప్పేవాళ్ళని చిన్నప్పుడు సరదాగా స్కూల్లో చెప్పించారు. స్కూల్లో చూసి ఊళ్ళో వాళ్ళందరూ చూస్తారు కదా, అయ్యో మాకు శ్రీరామనవమి కావాలి, దసరాకు కావాలి, వినాయక చవితి కావాలని పిలిపించారు. బుర్రకథ చాలా ఫేమస్. అవును, ఊర్లలో అదే మనకి పండగ. సరదాగా అల్లూరి సీతారామరాజు నేర్పించారు మా నాన్నగారు. ఆ తర్వాత వీరాభిమన్య, లవకుశ ఇలాంటి కార్యక్రమాలు బుర్రకథలు చెప్తూ అసలు ఎట్లాంటి అప్పుడు కాళ్ళు ఉండేది కాదు. ఒక్కసారి కాకపోతే ఏంటంటే చాలా రోజులు అయిపోయింది, కొంచెం కొంచెమే గుర్తుంది నాకు. చేతి వ్రేళ్ళు 5 సై 5 చక్రములు అమరును సై బలానంటి భాయ్ తమ్ముడా సై మేలు బలనోయ్ దాదానా, బలానంటి భాయ్ తమ్ముడా సై మేలు బలనోయ్ దాదానా, తరిగిట జం తరిత ముసలివాడని ఎంచి మురిసి ముందుకు వస్తే, ముసలివాడని ఎంచి మురిసి ముందుకు వస్తే, రాలిపోదువు రాచబిడ్డ అభిమన్య, కూలిపోదువు కుర్రవాడ అభిమన్య, తందానా తందానా దేవనందనానా, తకిట ఝం తరిత తగిడ తగిడ ఝం తరిగిడ తరిగిడత. ఉత్సాహం ఉంటే బీట్ వేరు. అవును, ఏదైనా సాడ్ గా ఎండింగ్ లో బ్రిటిష్ వాళ్ళు ఆయన కాల్ వందే మాత్రం అంటూ పడిపోవడము, నిజంగా ఏడిపోచేసారు మాకు, చాలా ఏడిపోయింది. చెప్పే విధానంలోనే కళ్ళలో. అవునండి. తందాని తందాని తందనా, తందాని తందాని తందనా, అరే రూదర్ ఫడ్రు కాల్చెనంటారా సీతారామరాజు, అయ్య నేల కొరిగినాడు, అయ్యా భారత మాత ముద్దు బిడ్డ మన రామరాజు ఈ నేల కొరిగినాడు, తందానా తందానా దేవనందనానా, తాకిట ఝం తరిత. అంటే చాలా లేని మర్చిపోయారు కొన్ని. నిజంగా ఈ రోజు కనుమరుగైపోయినాయి. అప్పుడంటే ఎక్కడో వినిపిస్తాం మనకి, బాధ వేస్తుంటది. కానీ మన సంస్కృతి సంప్రదాయాలండి అవి. జానపదాలు నేను రీసెర్చ్ చేశాను నాకు ఇష్టంతో. దాదాపు మనకి 104 ఎన్నో కళారూపాలు, 118 కళారూపాలు ఉన్నాయి మనకి. ఆ చాలా కళారూపాలు చాలా మందికి తెలియదు. ఆ కళారూపాలు ఒక శారద కథ అని, మనకి ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ, మరి మనకి తుంబుర కథ, బుడబుక్కల కథ, ఇంకోటి రకరకాల కథలు ఉన్నాయి. ఒగ్గు కథ ఈ మధ్య కాలంలో చూస్తున్నానమ్మా, అయిపోయింది. అవును, హరికథ కూడా చాలా కనుమరుగైపోయింది. ఎందుకంటే ఒక్క హరిదాసు ఒక్కరే ఆ కథని మొత్తం ఆయన చెప్పించడం మామూలుగా ఉండేది కాదండి. ఒక్కోటిగా కనుమరుగైపోతుంది. మీలాంటి వారి నోట వింటుంటే ఆ పాత రోజులు గుర్తుకొస్తుంటాయి. ఈరోజు పిల్లలకి అవి తెలియదు, చేస్తే బాగుంటుంది. జానపదం కూడా మీ నోట వినాలమ్మా. తప్పకుండా అండి. జానపదాలంటే ఇష్టంతో రీసెర్చ్ చేసి జానపదాల్లో ఏం చేయాలని అనుకున్నప్పుడు నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఫీడ్ చేయాలి. చాలా రికార్డ్స్, తెలంగాణ అవార్డ్స్, ఎన్నో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, 9 అవార్డ్స్ అబోవ్ ఉన్నాయి కదా. అవునండి, అవును అవును. అదేంటంటే ఆ జానపదాల మీద ఇంట్రెస్ట్తో నేను జానపదంలో ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఓకే. అదే ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఈరోజు నేను ఆడిషన్స్ తీసుకోవడానికి వెళ్తుంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే బాలానంద బాలవినోదం నుంచి బి గ్రేడు, బి హై గ్రేడు, ఏ గ్రేడు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది సార్. అది గర్వంగా ఫీల్ అవుతాము ఇప్పుడు మనం. అయితే ఈ జానపదాల్లో కృషి చేస్తూ ఈ రికార్డ్స్ చేస్తాను. అంటే అప్పుడు ఏం చేస్తానంటే 12 భాషలు 12 యాసలు తీసుకున్నాను. అలాగే 9 యాసలు, 9 సందేశాలు,
9 భాషలు ఇలా తీసుకొని 100 నిమిషాల్లో 100 జానపదాలు, 108 నిమిషాల్లో 108 జానపదాలు. అది అక్షర క్రమంలో ఆ నుంచి బండిరా వరకు ఆ అక్షరంతో వచ్చే జానపదాలు. ఇలా అన్ని సమస్యల్ని, అన్ని యాసలు మనకి. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ యాస ఎవరు ఏంది ఎక్కడ పోతున్నారా కొంచెం అది కొంచెం డిఫరెంట్ అనమాట. హాయ్ ఎట్టా ఉన్నారు బాగున్నారండి ఎప్పుడు వచ్చారు అంటారు గోదావరి జిల్లాకి. మన తెలంగాణ యాస మనకు తెలిసిందే. శ్రీకాకుళం వెళ్ళాం అనుకోండి, ఏటమ్మా అలగనిచ్చినవేటి అంటే కొంచెం అంటే ఏటమ్మా అలగనిచ్చినావా అవి బాబు వచ్చేసారు ఏంటి అంటే అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళది. అంటే ఈ యాసలు మనకి ఆ యాసలను బట్టి పాటలు కూడా అలాగే ఉంటాయి, యాసలు వేరే ఉంటాయి. అంతన్నా వింతన్నావోయ్ గంగరాజు ముంత మామిడి పండన్నావోయ్, గంగరాజు అమ్మ చాటు ఆడపిల్లనోయ్, గంగరాజు ఆగమాగమైపోయానోయ్, గంగరాజు గొప్ప చెప్పి ముప్పు తెస్తివోయ్, గంగరాజు మగ్గారం బతుకువాయరా గంగరాజు అంటే అదొక యాస. శ్రీకాకుళం విజయనగరంలో ఇంకొక యాస ఉంటుంది. దనీలెమ్మదని కొప్పు దంచర బుల్లోడో, అల్లం బెల్లం కలిపి దంచర బుల్లోడో, దనీలెమ్మదని కొప్పు దనీలెమ్మదని కొప్పు దనీలెమ్మదని కొప్పు. అది డిఫరెంట్, అదొక టైప్లో ఉంటుంది. మనకి మరికొంచెం కొన్ని యాసలు ఎలా ఉంటాయంటే, జోడు కొయ్యల పడవ మీద సిరి సిరి మూవ జోడు పావురా లంపినాడి, సిరి సిరి మూవ జోడు పావురా లంపినాడి, సిరి సిరి మూవ జోడు. ఇలా మరికొంచెం మనకి రాయలసీమ యాస డిఫరెంట్గా ఉంటుంది. తుమ్మెద అరే తుమ్మెదలున్నాయే మీరా, దని కురులు ముచ్చరగల పైన చామంతాలాడేవే మీరా, తుమ్మెద తుమ్మెద అయ్యా తుమ్మెదలున్నాయే మీరా, ఏటికి పోరా హరిరరి ఏటికి పోరా, అయ్యో ఏటికి పోరా చేపలు తేరా, బాయికి పోరా నీళ్లు తేరా, బండాకేసి బాదరముగుడ సట్టీలేసి వండరముగుడ, చేపల్లాకు సారు నీ కూర వల్లోరి మగుడ వయ్యారం మగుడ, అరే చేపల్లాకు సారు నీ కూర తుమ్మెద. అంటే కొంచెం డిఫరెంట్ యాస. వినేవాడు నెల్లూరులో కూడా కోడిబాయల చెమ్మ కోడిపోయినాయి, కోడిపోయిన వాళ్ళు కొల్లబోయినాయి ఇట్లా పాడుతుండేవాడు అసలు. కోడిబాయల చెమ్మది కోడి పుంజుబాయల చెమ్మది అది మళ్ళీ ఆ యాసలో డిఫరెంట్ ఉంటుందండి. ఏడే ఏనాది ఏడే ఏనాది ఏడమ్మే నీ మగుడు, ఈత సెట్లల్లో ఇరుక్కోనున్నాడా, తాటి సెట్లల్లో తారాడుతున్నాడా, తూర్పు దేశాన తూర్పు దేశాన తూర్పు దేశాన తుమ్మ చెట్టు కింద తుమ్మ చెట్టు కింద తుమ్మ చెట్టు కింద తూగుతున్నది నాగు పామురో రన్నయ్య, 3 స్కుట్ల అది నాగు పామురో రన్నయ్య, 7 సుట్ల అది నాగు పామురో రన్నయ్య. అలా డిఫరెంట్ అనమాట. అలాగే మనకి తెలంగాణ యాస దగ్గరకు వచ్చేసరికి అంటే దీంట్లో చాలా తెలిసిన పాటలు ఉన్నాయి, తెలియనివి కూడా ఉన్నాయి. కొన్ని పాటలు నేను రాసుకున్నాయి, మా నాన్నగారు రాసి వచ్చినాయి, అలా కొన్ని ఉంటాయి. కొన్ని దుబాయ్ వెళ్తున్నాడు భర్త, వెళ్ళేటప్పుడు భార్యకి చెప్తున్నాడు, ఉందమంటే ఇల్లు లేదు, తిందమంటే తిండి లేదు, దుబాయిలో కొలువంట ఎల్లొస్తని పిల్లు, నేను వచ్చిందాక యాడుంటావు పిల్లు, జరభద్రం పిల్లు జరభద్రం పిల్లు జరభద్రం పిల్లు. అప్పుడు ఆ ఇల్లాలంటుంది, ఎల్లినోడి వెళ్తావు ఎన్నాళ్ళకొస్తావు, ఎల్లినోడి వెళ్తావు ఎన్నాళ్ళకొస్తావు, నీ ఎడంకాలి మడమతోటి తన్నెల్లుర మామ, నువ్వు వచ్చిందాక యాదుంటది మావ, అరి యాదుంటది యాదుంటది మావ, ఎడంకాలితో నీ ఎడంకాలి మడమతోటి తన్నెల్లుర మామ, నువ్వు వచ్చిందాక యాదుంటది మావ, అరి యాదుంటది యాదుంటది మావ. ఎడంకాలి మడమతో తన్నెళ్తే నువ్వు వచ్చిందాక యాదుంటది, తన్నిపో అంటుందన్నమాట ప్రేమగా. అంటే అంటే జానపదుల్లో జానపదం అన్నది జ్ఞానపదం అండి అది మనకి. ఎందుకంటే దాంట్లో స్పష్టంగా ఉంటుంది. ఒకటి పండితులకి పావర్లకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ యాస అన్నది. సోలేడు సోలేడు ముచ్చాలిస్తా సోలి పూల దండాలిస్తా, సోలేడు సోలేడు ముచ్చాలిస్తా సోలి పూల దండాలిస్తా, మానేడు మానేడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా, మానేడు మానేడు జొన్నాలిస్తా మల్లె పూల దండాలిస్తా, మనవారాల హొయ్ హొయ్ మనవారాల జొన్న సేను కొయ్య వస్తవాలన, మనవారాల జొన్న సేను కొయ్య వస్తవాలన. మీనింగ్ఫుల్గా ఉంటాయి మనకు. అలాగే పాత సినిమాలో కూడా జానపదాలు పెట్టారండి. మామ 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 ఇప్పుడు కూడా పెడుతున్నారు కదా జానపదాలు. అవును,
చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట కంత చక్కిలి గిలిపెట్టు వేళ, పొద్దువాలనిచ్చిరా సద్దు మణగనిచ్చిరా, ఏళ్ళ దాటి వస్తీవా వెనక్కి తిరిగిపోతివా, తంట మన ఇద్దరికే తప్పదు మావయ్యా, తప్పదు మావయ్యా. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. అవును, ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. రికార్డుల గురించి నాతో అడిగారు, మీరు కూడా రికార్డ్ చేశారు కదా? మామూలేమ్మా, మీరు కూడా రికార్డు చేశారు. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ అని నన్ను అంటున్నారు, కానీ మీరు కూడా డబ్బింగ్ చెప్తారు, యాక్టింగ్ చేస్తారు, పాడతారు. తర్వాత ఎందుకంటే మీ అంత అదృష్టం నాకు రాలేదే అనిపిస్తుంది. పెద్ద ఆయనతో మీరు ఆ ట్రావెల్ చేశారంటే, మీరు చెప్పారు చూడండి, ఆ విధంగా నేను నెల్లూరులో ఉన్నప్పుడు అనుకుంటా ఎన్టీ రామారావు గారు రావటం, చైతన్య రథం ఆయన ఎక్కటం, మేము ఎక్కడో ఆ ప్రేక్షకుల్లో నేను అంటే అభిమానం. ఆయన చిరంజీవి గారిన, బాలకృష్ణ గారిన, మన మంచి యాక్టర్స్ వీళ్ళంతా అట్లా పెరుగుతూ వచ్చిన వాళ్ళమే ఈ ఫీల్డ్కి. కానీ మీరు ఛాన్స్ కొట్టేశారు అనిపిస్తుంది కొన్నిసార్లు, అంతే కదా? అది అదృష్టం నాకు అన్ని సంవత్సరాలు. ఎందుకంటే ప్రార్థన గీతం పాడడం కావచ్చు, ఏదైనా సరే ఆయనతో పాటు ట్రావెల్ చేయడం రెండోసారి. ఆ తర్వాత ఎలా అంటే మనకి ఈ ఉగాది పురస్కారాలు ఇస్తారు కదా సినిమాలకి, సినిమా నంది అవార్డ్స్, ప్రతి నంది అవార్డు ఫంక్షన్లో నేను పాడాను. నా అదృష్టం అది. అప్పుడు ఎంతో మంది యాక్టర్స్ని, యాక్టర్స్ని అందరినీ చూశాను. అది నాకు చాలా అదృష్టం. చిరంజీవి గారిని కూడా చూడడం జరిగింది. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం, ఆయన అంటే చాలా అభిమానం నాకు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ. ఏంటండి? బాలకృష్ణ గారిది కానీ చిరంజీవి గారి పాట వినాలనుందమ్మా. తప్పకుండా. నాకు చిరంజీవి గారి పాటలన్నీ ఇష్టమే. అయితే ఒక పాట ఎందుకు బాగా నచ్చుతామట, అది ఎక్కువ పాడుకుంటుంటాను. అలాగే ప్రాణం ఖరీదులో కూడా ఆయన పాడింది కాకపోయినా దాంట్లో పాట కూడా నాకు చాలా ఇష్టం. అది కూడా పాడి వినిపిస్తాను పల్లవి. పలుపు తాడు మెడకేసి పాడియావురా, పసుపు తాడు ముడులేసి ఆడుదాయిరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా ఇది మనిషికే జన్మ ఇత్తాది, బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుసుకో, గొడ్డు కాదు ఆడదని నిజం తెలుసుకో, యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పంట నిండదు కదా. ఇది ప్రాణం ఖరీదు సినిమాలంది. అలాగే నాకు నచ్చే బాగా అన్ని పాటలు చాలా ఇష్టము, చాలా బాగుంటాయి పాటలన్నీ. కానీ ఆపద్ బాంధవుడిలో అది 2 సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక సాంగ్ నాకు బాగా ఇష్టం. అంటే సేమ్ సాంగ్స్, ఒకటే సాంగ్ కాదు, ఒకటే సాంగ్ 2 టైమ్స్ వస్తుంది. చుక్కలారా నారదాదులేలా నాద బ్రహ్మలేలా, అమ్మలాలి చాలదా బజోవే తల్లి, నారదాదులేలని నాద బ్రహ్మలేలని, అమ్మలాలి చాలునే నిన్ను చల్లంగా జోకొట్టుని, గోధూళి వేళాయే గోళ్ళన్నీ కనులాయే, గువ్వల రెక్కల పైన రివ్వున రావే, జోల పాడనా వేల కళ్ళకి వెళ్ళనివరా వెండి నింటికి, జో జో లాలి జో జో లాలి కదా. ఎంత హాయిగా ఉంటుంది. ఆయన నటన అద్భుతంగా, చాలా చాలా బాగుంటుంది. అసలు గుండెకి అంటే ఇలా పిండేసినట్టు అయిపోద్ది మనకి, నటన అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.